హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన అన్న అంటే సాంగ్ గురించి బే. నిజానికి ఈ సాంగ్ విన్న తర్వాత అలాగే అంటే ప్రోమో సాంగే వదిలేరు. నాకు తెలిసినంత వరకు కింగ్డమ్ సినిమాలో ఈ సాంగ్ ఒక ఎవర్ గ్రీన్గా అయితే నిలవబోతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ ప్రోమోలో మన సత్యదేవ్ అన్న ఒక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది భయ్య. అదైతే నాకు తెలిసినంత వరకు మన విజయ్ దేవరకొండనే అసలు డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండని అసలు డామినేట్ చేసే హీరో లేడేమో అన్న టైప్లో అనిపిస్తుంది. అంటే ఆయన యాక్టింగ్ ఆ రకంగా ఉంటుంది, అంటే ఆయనది ఒక స్టైల్ ఉంటుంది భయ్య. అలాంటి సిచ్యువేషన్లో నాకు తెలిసినంత వరకు మన సత్యదేవ్ అన్న అసలు విజయ్ దేవరకొండ కాదు, నాకు తెలిసి ఒక టాప్ హీరోలతో కూడా పోటీ పడగలడు అన్న టైప్లో అనిపించింది భయ్య నాకు. ఆ చిన్న ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత నాకైతే ఈ సినిమా పర్టికులర్గా నేను చెప్తున్నాను ఆయన మీదే నడుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను భయ్య. అలాగే సినిమా కూడా ఈసారి ఎప్పుడు లేని విధంగా మన విజయ్ దేవరకొండ అయితే ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్లో అయితే చేరుతాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో పర్టికులర్గా మన సత్యదేవ్ అన్న క్యారెక్టర్ చెప్తున్నాను అసలు ఒక పీక్స్ ఉంటుంది అని చెప్పేసి మాత్రం అనిపిస్తుంది భయ్య. ఇంకా వీళ్ళకి తగ్గట్టు అసలు అనిరుద్ గారు అయితే ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు, ఆయన నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడని చెప్పొచ్చు మ్యూజిక్ మాత్రము. ఇంకా చెప్పాలంటే అసలు చాలా సినిమాల్లో చాలా రేర్గా ఇస్తాడు కదా, అలాంటి రేర్ మ్యూజిక్ అని చెప్పొచ్చు భయ్ ఈ మ్యూజిక్ మాత్రము. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో ఈ సాంగ్ మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను, ఈ సాంగ్ మాత్రం ఒక హైలైట్గా అయితే నిలవబోతుంది భయ్య. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే సత్యదేవన్న క్యారెక్టర్ అయితే కూడా పీక్స్లో ఉండబోతుంది. ఇంకా సినిమా మొత్తం సత్యదేవన్న మీదే నడుస్తుందేమో అన్న టైప్లో అనిపిస్తుంది. అంటే సత్యదేవన్న ఉన్నాడు కానీ సత్యదేవన్న మీదే నడుస్తుందని చెప్పేసి మాత్రం అనిపిస్తుంది భయ్య నాకు తెలిసినంత వరకు. అలాగే విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాలో చాలా నేచురల్గా అనిపిస్తుంది ఆయన యాక్టింగ్ మాత్రము.